దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా గత జీవితంలోకి వెళ్ళట్లేదంటే వెళ్ళిపోతున్నారు కొంతమంది. అందరూ వెళ్ళట్లేదండి. కానీ ఎవరైతే స్థిరముగా నిలబడతారో వాళ్ళే పరలోకానికి వెళ్తారని దేవుడు చెప్తున్నారు. కనుక మనం దృష్టి పెట్టాల్సింది పరిశుద్ధుల మీద మనం పెట్టగలగాలి. పరిశుద్ధమైన ఆజ్ఞల మీద మనం పెట్టగలగాలి. పరిశుద్ధుల యొక్క ఆలోచనల మీద మనం పెట్టగలగాలి. కానీ ఇదిగో మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది చూసి పాపులను చూసి ఇన్స్పైర్ అవ్వకూడదండి. మనం పరిశుద్ధులను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. యోసేపు గారు చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనం పౌలు గారు లాంటి వాళ్ళని ఎందుకండి మనం ఇన్స్పిరేషన్ తీసుకోం? ఆ పాస్టర్ ఇలా చేశారు, ఈ పాస్టర్ ఇలా చేశారు, ఆ యూత్ లీడర్ వద్దండి. వద్దండి. అలాంటి వాటి మీద మనసు పెట్టకుండా యేసుక్రీస్తు వారిని చూడండి. మనకి మార్గం యేసుక్రీస్తు వారండి, మనకి జీవం యేసుక్రీస్తు వారండి, మనకి సత్యం యేసుక్రీస్తు వారండి. ఇదిగో ఇంకెవ్వరు కాదండి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరిని చూడకండి, యేసుక్రీస్తు వారిని మాత్రమే చూడండి. ఇదిగో ఎందుకంటే మనుషులలో కొంతమంది ఎలా ఉండే అవకాశాలు ఉంటాయంటే మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన ప్రేమ విందుల్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ వాళ్ళ ఆలోచన విధానం మాత్రం బిలాము వంటిది, వాళ్ళ ఆలోచన విధానం మాత్రం కయ్యూని వంటిది, వాళ్ళ ఆలోచన విధానం మాత్రం సాతాను వంటిది.